ప్రసాదంపాడులో సీసీ రోడ్ డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు. ముందుగా ప్రసాదంపాడులోని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేసిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లా ఆనంద్, సీనియర్ నాయకులు గూడవల్లి నరసయ్య, బొప్పన హరిబాబు, తెలుగు యువత నాయకులు సర్నాల బాలాజీ, ప్రసాదంపాడు సర్పంచ్ గంగారత్నం, పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుమారు 60 లక్షల నిధులతో ప్రసాదంపాడులోని యాదవుల బజారు సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని, గడిచిన ఎన్నికలలో విజయవాడ రూరల్ మండలంలో 20,000 మెజార్టీ ఇచ్చిన ఈ రూరల్ మండల గ్రామాలను ప్రత్యేకంగా చూస్తానని, గతంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను ఉన్న సమయంలో ఎంత అభివృద్ధి చెందిందో గన్నవరం నియోజకవర్గంలో కూడా నాదైన శైలిలో ఒక పేజీ మార్కు సృష్టిస్తానని, మల్లవల్లి ఇండస్ట్రీస్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. యాదవ్ బజార్లో సోదరులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం, ట్రైన్లతో సహా నియోజకవర్గంలో 3.5 మండలాలు ఉంటాయి. బాపులపాడు మండలం ప్రత్యేకమైంది. అలాగే విజయవాడ రూరల్ మండలం నుంచి దాదాపు 19,873 ఓట్లు, నేను 15,000 నుంచి 20,000 వస్తుంది అనుకునే ఎలక్షన్ ఉంది. అదే మెజార్టీని కట్టబెట్టిన విజయవాడ రూరల్ ప్రజలకి అభివృద్ధి విషయంలో వాళ్ళు నాకు మద్దతు ఇచ్చి ఓటేసింది ఎలా ఇచ్చారో అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 4 గ్రామాల్లో ఎక్కడ ప్రభుత్వ భూములు లేని పరిస్థితి. ఏదైనా ఉన్న వక్ఫ్ బోర్డు భూములు కానీ ఏదైనా ఇష్యూలు ఉండి కోర్టుల్లో ఉన్న పరిస్థితి, ఎంక్రోచ్మెంట్లో ఉన్న పరిస్థితి. ఏమన్నా ఖాళీ స్థలాలు దొరికితే రామరపూడిలో నేను గతంలో హామీ ఇచ్చినట్టు కాపు సోదరుల కళ్యాణ మండపం కానీ, యాదవ్ సోదరుల కళ్యాణ మండపం కానీ బాలసూరి గారు 50 లక్షలు ఇచ్చాడు. మిగతా కుల పెద్దలు ఇచ్చినాక నేను కూడా ఇస్తానని చెప్పాను. కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది కానీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కానీ తీసుకొద్దామంటే ఈ 4 గ్రామాల్లో ఎక్కడ భూమి దొరకని పరిస్థితి. 4 ఎంఆర్ఓలతో మొన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ ముమ్మరంగా జరుగుతుంది నియోజకవర్గంలో. ప్రభుత్వం వేసింది, అది నేను వేసింది కాదు. రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, అసలు గన్నవరాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అసలు గన్నవరం ఏ స్థాయిలో తెలిస్తే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా పగలడిందో గన్నవరం కూడా అలాగే దారుణంగా తయారైన పరిస్థితి. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యే వరకు కొంచెం సోదరులు వెయిట్ చేయమని కోరుతున్నారు. చాలామంది ఇబ్బందిగా ఉందని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కలుస్తున్న పరిస్థితి. ఇది నేనేసింది కాదు, ప్రభుత్వం ఆదేశించిన. కానీ ప్రభుత్వాన్ని మొన్న కోరా అది త్వరగా కంప్లీట్ చేయమని అడిగా. రాబోయే కాలంలో ఈ 4 గ్రామాల్లో కానీ అటు నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురంలో కానీ ప్రభుత్వ స్థలాలు ఫైండ్ అవుట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయడం అనేది ఏ శాసనసభ్యుడు చేసేది. అలాగే ఈ రోడ్లు ఓపెనింగ్లు, రోడ్లు శంకుస్థాపనలు ఇది రొటీన్ ప్రక్రియ అని నేను భావిస్తున్నాను. దీనికి భిన్నంగా నా మార్కు రాజకీయం గన్నవరం మీద చూపిస్తా. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీడియా మిత్రులతో మీతో బందర్లో చెప్పిన పరిస్థితి. ఈ బ్యాంక్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. 600 జిల్లాల్లో ఉన్న ఈ దేశంలో నేను దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. కేవలం 13 నెలలు నేను పనిచేసి 15 కోట్ల లాభాన్ని 60 కోట్లు తీసుకెళ్ళి, అలాగే ఈ నియోజకవర్గ దిశ మారుస్తానని ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర కార్యక్రమాలు కూడా అతి త్వరలో తీసుకోవడం జరుగుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తున్నా. కనీసం నెక్స్ట్ ఇయర్ అమెరికా ఎప్పుడు వెళ్తేప్పుడు ఒక ఎంఎస్సీ కంపెనీ కోసం ట్రై చేస్తా. అలాగే రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి. ఈవెన్ నేను అసెంబ్లీలో క్వశ్చన్ ఇస్తే ఆ రోజున విత్డ్రా చేయాల్సి వచ్చింది, కన్సర్న్ మినిస్టర్ గారు లేక. మల్లవల్లి గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడే పరిస్థితి. ఈ నియోజకవర్గానికి బాపులపాడు మండలం మల్లవల్లి ఈ నియోజకవర్గ యువత ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు.
రాబోయే 5 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గ దశ మారుస్తారని దానికి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నేను సైతం కలిసి రావాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.